हरि गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् भूयो भूयो नमाम्यहम्। पारिजातपरुदूरमूलवासिनं भावयामि पवमाननन्दनं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यशोकवह्निं जनकात्मजायाथ आदाय तेनैव ददाखलङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम्। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायात्पतये नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् वन्दे वाल्मीकिकोकिलम्। వాల్మీకి రామాయణము అద్వైతం అధ్యయనం చేస్తున్నాము. ఇందులో మనము సుందరకాండకు ప్రవేశించాం. సుందరకాండ మంత్రకాండ అనేవి కూడా పేరు. విశేషించి సుందరకాండ రామాయణం మొత్తం మీద చాలా విశేషమైనటువంటి, అందుకనే రామాయణ మహామాల రత్నం అని అన్నారు. సుందరకాండలో హనుమ ఆయన యొక్క విశేషం అంతా మొట్టమొదటి 4 శ్లోకాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఆ 4 శ్లోకాల్లో ప్రధానంగా ఆయన విష్ణు స్వరూపము అని దానిలో ధ్వని గర్భితంగా చెప్పారు వాల్మీకి మహర్షి. విష్ణు స్వరూపం అంటే స్థితి రక్షణ, అంటే స్థితికారకుడు, అంటే పోషణ రక్షణ బాధ్యతలు తీసుకునే దైవాన్ని స్థితికారకుడు అంటారు. అంటే ఆయన విష్ణు స్వరూపము. అలానే ఆ స్వామివారు హనుమ విష్ణు స్వరూపము అని చెబుతున్నారు. ఎవరైతే ఆ హనుమను సేవిస్తుంటారో వాళ్లకు రక్షించే బాధ్యత ఆయన వహిస్తుంటాడు అని అర్థం అనమాట. ఇది అంతవరకు లోపల అర్థాలు అవి. ఆ తర్వాత మహేంద్ర ఆ పర్వతము దగ్గర ఉన్నటువంటి ఆ హనుమ విశేషములు చెబుతున్నాడు. అలా ఎలా ఉన్నాడు అనేటువంటి దాన్ని 7వ శ్లోకంలో చెబుతున్నాడు విశేషంగా. సతస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టంత్యపివరః తత్ర హ్రదే నాగ ఇవా బభూ. సతస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివరః తత్ర హ్రదే నాగ ఇవా బభూ. మహేంద్రగిరి, గిరివర్యస్య, గిరి అంటే కొండ. ఏమిటి అక్కడ కొండ? మహేంద్ర పర్వతం. ఆ మహేంద్ర పర్వతం దగ్గర అక్కడ చాలా నాగవరాయుతే, నాగ అనే దానికి అర్థము ఏనుగు, గజం. నాగవరాయుతేనంటే ఏనుగులు బాగా సంచరిస్తూ ఉన్నాయి ఆ కొండ ప్రాంతం దగ్గర, ఆ మహేంద్ర పర్వతం దగ్గర. అక్కడ అప్పుడు ఆ ప్రాంతం సంచరించినటువంటి హనుమ కూడా ఆ సరస్సులో ఉన్న ఒక మహాగజము వలె ప్రకాశించెను. సహజంగా ఏనుగులు ఎక్కడైతే సరస్సు ఉంటుందో సరస్సులోకి దిగుతాయి. అవి ఆ సరస్సులోకి దిగి అవి ఏం చేస్తాయంటే స్నానాలు చేస్తుంటాయి. ఆ సరస్సు అంతా గందరగోళం చేసేస్తూ అటు ఇటు తిరుగుతుంటాయి ఆ సరస్సుని. వాటికి నీళ్ళు అంటే మహా ఇష్టం. వాటికి ఆ తొండంతో నీళ్లు తీసుకోవటం, చల్లుకోవటం, ఈ విధంగా చేస్తుంటాయి. అట్లా జరుగుతుంటుంది అనమాట. అయితే ఇక్కడ ఈయన కూడా ఎలా ఉన్నాడు అని అంటే, అక్కడ ఆ ప్రాంతంలో సరస్సులు ఉన్నాయి, మహాసరస్సులు. వాటిల్లో మహాగజములు, మదపటి ఏనుగులు ఉన్నాయి. అట్లనే ఈయన కూడా ఒక పెద్ద మహా ఏనుగు వలె సంచరిస్తూ ఉన్నాడు అనగా ఏనుగుతోటి పోల్చాడు. అంత క్రితమేమో
వృషభంతోడు పోల్చాడు. వృషభంతోడు పోల్చినప్పుడు శ్రేష్టత్వము అనేటువంటి దాన్ని చెప్పాడు. అలానే ఏనుగుతోడు పోల్చేటప్పుడు కూడా శ్రేష్టత్వం అనేటువంటి విశేషంలోనే ఏనుగుతోడు కూడా పోలుస్తారనమాట. మహా గజము వలె ఆయన సంచరిస్తూ ఉన్నాడు అని చెబుతున్నాడు. జంతువుల్లోకెల్లా అతి పెద్ద జంతువు ఏది అని అంటే ఒక గజము ఇది అనమాట. అంత ఆ విధంగా ఎంత క్రితము వృషభం చెప్పాడు, తర్వాత కేసరి కూడా చెప్పాడు, సింహం కూడా చెప్పాడు. శ్రేష్టతావాచకములైన జంతువులను చెబుతున్నాడు. అక్కడ మొదటేమో వృషభం చెప్పాడు, తర్వాత కేసరి చెప్పాడు, సింహం చెప్పాడు, ఇప్పుడు ఏనుగు చెబుతున్నాడు. ఇవన్నీ ఉపమానములు పోలికల్లో వస్తుంటాయి. మనకు తర్కశాస్త్రంలో ప్రారంభించేటువంటి ఉపమితి అనేటువంటిది ఉన్నదని, ఉపమానం అప్పుడు వస్తాయి అనమాట. ఇది అట్లా అనమాట. ఇది కాబట్టి ఇక్కడ ఆ ఏనుగు వలె ఉన్నాడండి అంటే గొప్ప విశేషం చెబుతూ, ఇక ముఖ్యమైన శ్లోకం 8, 9 ఈ కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. వీటిని 8, 9 ఏమిటి? 8వ శ్లోకంలో అంటే హనుమ దేవతలకు నమస్కారం చేస్తున్నాడు. మనం ఎక్కడికైనా ఒక మంచి కార్యానికి బయలుదేరుతున్నామండి. అన్ని మంచి కార్యాలే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆఫీసుకు పోతున్నాం, అదే మంచి కార్యమే. మాలుకు పోతున్నాం, అన్ని మంచి కార్యాలే ఇవన్నీ. అవి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ఒక కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు దేవతను దైవాన్ని స్మరించుకోవటం అనేటువంటి సహజ లక్షణం చెబుతున్నాడు. అది ఇక్కడ అందులో ఈయన వెళ్ళేటువంటి కార్యం ఏదో ఆషామాషి చిన్నమైనటువంటి కార్యం కాదు. ఇది మహాకార్యము, అసాధ్యమైనటువంటి కార్యము సుసాధ్యం చేయాలి. అందుకని మొట్టమొదటిగా దేవతలను ప్రార్థిస్తున్నాడు. అందుకని ఏం చెబుతున్నాడంటే మనకి దైవం ఎప్పుడు అనుకూలించాలి, దైవం అనుకూలిస్తే మనం సాగిస్తూ ఉంటాము. కాబట్టి దైవ ప్రార్థన, అది మనం ఏ కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా దైవ ప్రార్థన చేసుకొని ప్రారంభం చేస్తుంటాం. ఆ దైవ ప్రార్థన ఎలా మొదలు పెట్టాడు చూడండి విశేషం. 8వ శ్లోకంలో సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనే మతిం. అయిపోయింది. ఇక్కడ సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. ఈ శ్లోకాలు ఇలా చదువుతున్నా, జాగ్రత్తగా ఎందుకు చదువుతున్నాను తెలుసునా మీకు? పారాయణ చేయటానికి, సుందరకాండ పారాయణ చేయటం కోసం. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. దేవతలు నమస్కారం చేస్తున్నారు. ఎవరెవరు దేవతలు అంటే సూర్యుడు, సూర్యాయ మహేంద్రాయ, సూర్యుడు, మహేంద్రుడు అంటే ఇంద్రుడు. పవనాయ స్వయంభువే, పవనాయ అంటే వాయుదేవుడు, స్వయంభువే బ్రహ్మదేవుడు. ఆ తర్వాత ఇంకా సమస్త భూతగణములకు భూతేభ్యశ్చాంజలిం భూతేభ్య అంటే సమస్తమైనటువంటి ఇంకా
భూతగణములు ఉన్నైతే ఉన్నాయో సకల భూతములకు అని అర్థం. ఇక్కడ భూతములు అంటే పంచభూతములు కాకుండా సమస్తమైనటువంటి ప్రాణులు అని అర్థం అనమాట. వాటందరికీ అంజలిం కృత్వా, నమస్కారము కృత్వా చేసి, చకార గమనే మతిం, మతిం బుద్ధిలో, గమనే వెళ్ళుట కోసము, చకార చేసెను ఇట్లనమాట ఇది. కాబట్టి ఆయన బుద్ధిలో ఏం చేశాడనమాట, ఒక మాట నిర్ణయం చేసుకున్నాడు వెళ్ళాలని. అందుకోసమని ముందుగా దేవతలకు నమస్కారం చేశాడు. ఇక్కడ ఒక విశేషం వస్తుంది. ఏమిటనంటే సూర్యుడు, ఇంద్రుడు, వాయుదేవుడు, బ్రహ్మ, స్వయంభువు అలా చెప్పాడు. కానీ ఇందులో ఒక విశేషం ఏమిటంటే రామ అనే పదం లేదు దీనిలో. జాగ్రత్తగా కనిపెట్టండి. ఇది ఇక్కడ విశేషం. అంటే ఏమిటనమాట, ఆయన నిత్యము చేసేటువంటి దైవ ప్రార్థన చేశాడు. నిత్యము చేసే దైవ ప్రార్థన. ఈ దైవ ప్రార్థనలో ఎవరున్నారంటే ఋగ్వేదంలో ఉన్న దేవతలు ఉన్నారు. ఈయనకి ఋగ్వేదం వచ్చు బాగా. కాబట్టి ఋగ్వేదంలో ఎవరున్నారు, దేవతలు ఉన్నారు. ఆ ఋగ్వేద దేవతలకు నమస్కారం చేశాడు యథావిధిగా, ఎప్పటి మాదిరిగా ఎట్లయితే చేస్తాడో అట్లా. రాముడు మాత్రం లేడు ఇందులో. దీని ప్రభావం తర్వాత తెలుస్తుంది. అది అట్లా అనమాట. ఇది సరే. ఈయన అంతవరకు ఇది అర్థమైంది 8వ శ్లోకంలో. అనగా ఎవరైనా ఒక భక్తుడు ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటప్పుడు తప్పనిసరిగా దైవ ప్రార్థన చేయండి అని అర్థం. ఎవరు ఇష్టదైవం ఉంటే వాళ్ళు అట్లా అనమాట. తర్వాత 9వ శ్లోకంలో చూడండి. అంజలిం ప్రాంగ్ముఖ కృత్వా, ప్రాంగ్ముఖ కృత్వ, ప్రాక్ ముఖం, ప్రాక్ అంటే తూర్పు దిక్కు, తూర్పు దిక్కు వైపు మరలి అంజలిం కృత్వా నమస్కారం చేస్తూ, పవనాయ ఆత్మయోనయే తన యొక్క తల్లిదండ్రులకు, పవనాయ అంటే వాయుదేవునకు. వరుసగా ఏంటంటే తల్లి అనే మాట వచ్చినప్పుడు సహజంగా తండ్రి అని వస్తుంది. తండ్రి వస్తే తల్లి అట్లా అనమాట. ఇది కాబట్టి తల్లిదండ్రులకు తర్వాత నమస్కారం చేస్తున్నాడు. పవనాయ ఆత్మయోనయే, పవనాయ ఆత్మయ తన యొక్క కుమారులే తండ్రులైనటువంటి అంజనీదేవి, అంజనీదేవి, అంజని ఇంకోళ్ళు ఎవరనమాట. ఇక్కడ పవనాయ అంటే అర్థం వాయుదేవుడు అని అర్థం. కానీ ఈయన యొక్క క్షేత్రజ్ఞుడు అయినటువంటి తండ్రి ఎవరంటే కేసరి. ఇక్కడ కేసరి చెప్పకుండా తన యొక్క ఆ వాయుదేవుడు దైవం, అది ఇక్కడే విశేషమైనటువంటిది చెప్పుకోవాల్సింది. వాయుదేవుణ్ణి స్మరించాడు అనగా వాయుదేవుని యొక్క శక్తి అంతా ఈయనలో ఉన్నాడు. అది అన్నమాట విశేషం. ఆ వాయుదేవుణ్ణి, ఆంజనేయదేవి తల్లిదండ్రుల్ని స్మరించుకొని నమస్కరించేసి ఇప్పుడు చెబుతున్నాడు. అభి వవృధే గంతుం, వవృధే శరీరం పెంచటం, పెంచి దక్షిణాన్ దిశం, దక్షిణాన్ దిశం దక్షిణ దిక్కుకు, దక్షిణ సమర్థుడైనటువంటి, ఇక్కడ జాగ్రత్తగా దక్షిణ అనే శబ్దానికి ఇక్కడ దక్షిణ అంటే సమర్థుడు అని అర్థం. దక్షిణాన్ దిశం అంటే దక్షిణ దిక్కు అని అర్థం. ఆ దక్షిణ దిక్కు గంతుం ఎగురుటకు అనగా వెలుటకు, అభివవృధే తన దేహమును, వవృధే పెంచెను. అది అనమాట. ఇప్పుడు దేహాన్ని పెంచుతున్నాడు అనమాట. అది ఇప్పుడు వరుసగా అక్కడ ఒకసారి దేహాన్ని పెంచి ఆ వాళ్ళందరికీ, ఆ వానరులందరికీ చూపించేసేసాడు. వాళ్ళందరికీ దుఃఖం పోయింది. అబ్బా కేరింతలు కొడుతున్నారు వాళ్ళు, చచ్చిపోదాం అనుకునేటువంటి వాళ్ళు. అనగా ఏంటనమాట, వాళ్ళలో ధైర్యాన్ని చెప్పాలి అనమాట. అది అందుకని అంతటి పెంచేసేసాడు ఆయన యొక్క శరీరాన్ని. అట్లా ఆ శరీరాన్ని పెంచేసేసిన తర్వాత దక్షిణ దిశకు వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళాలి. ఇప్పుడు శరీరాన్ని ఇక పెంచుతూ ఉంటుంటే ఇక చూడండి ఎలా ఉన్నది. ఇక పెంచుతున్నాడు. ఇంతింతై వటుడింతైతాని ఇంతైన భోవీధి నంతై తోయద మండలాగ్రమణ కంతై.
చివరికి ధ్రువ మండలాన్ని చేరాడు ఆయన. ఆ వామనావతారంలో విష్ణుమూర్తి. అలా క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉన్నాడు వామనుడు. అట్లనే ఇక్కడ హనుమ పెరుగుతున్నాడు, వృధే పెరుగుతున్నాడు. ఆ పెరగటం అనేది చూపిస్తున్నాడు. ప్లవంగ ప్రవరై దృష్ట. ప్లవంగ ప్రవరై, ప్లవంగం అంటే వానరుడు అని అర్థం. ప్రవరై అంటే వీరులు, ముఖ్యులు. వానర వీరులందరూ కూడా దృష్ట చూస్తూ ఉండగా, ప్లవనే కృత నిశ్చయ, పైకి ఎగురుటకు కృత నిశ్చయ నిశ్చయించుకున్నటువంటి హనుమ రామ వృద్ధ్యర్థం, ఇక్కడ విశేషం, రామ వృద్ధ్యర్థం, రాముని కొరకు పెరుగుతున్నాడు. అది ఈయన ఎందుకు పెరుగుతున్నాడంటే రామ కార్యం కోసం పెరుగుతున్నాడు ఈయన. రామ వృద్ధ్యర్థం, రామ కార్యం నెరవేర్చడం కోసం వవృధే పెరుగుతూ ఉన్నాడు. ఎట్లా పెరుగుతున్నాడు అంటే ఒక పోలిక చెప్పాడు. సముద్ర ఇవ పర్వసు. పర్వసు అని అంటే పూర్ణిమ, ఇవాళ పూర్ణిమ. ఆ గ్రహణం అయిపోయిందిలే, ఏముంది, కొద్దిగా సూక్ష్మ గ్రహణమే ఇక్కడ. ఆ గ్రహణం వెళ్ళిపోయింది, సరే మనకు అక్కర్లేదు పూర్ణిమ. ఇప్పుడు పూర్ణిమ రోజున రాత్రంతా బాగా చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తుంటుంటాడు. అప్పుడు సముద్రుడుట క్రమక్రమంగా పెరుగుతుంటాడట. ఏమిటంటే ఆశ్చర్యంగా ఎట్లా ఉంటుందని అంటే, సముద్రుడు తన యొక్క ఉత్సాహం చంద్రుడిని చూసి చంద్రుడిని అందుకోవాలని పైకి ఎగురుతుంటాడట, పట్టుకోవాలని. పిల్లవాడు ఎట్టయితే పైన పట్టుకోవాలనుకుంటాడో అట్లా, అంటే అంత ఉత్సాహం అనే అర్థం అది. పౌర్ణమి రోజున సముద్రం పొంగుతూ ఉంటుంటుంది అని చెబుతుంటారు ఆ విషయం. అలా క్రమక్రమంగా పెరుగుతుంటుంది. అంటే ఆ పౌర్ణమిలో చంద్రుడు బాగా సెంటర్కి వచ్చేటప్పటికి బాగా పెరిగిపోతుంటుంది, బాగా వెన్నెలు వచ్చేస్తుంటుంది. అలానే సముద్రం పెరిగిపోతుంది. ఆ విధంగానే ఈయన స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉన్నాడు అని చెబుతున్నాడు. ఆ పెరగటం అనమాట. ఇది ఏ విధంగా చూసుకోవాలంటే, అందుకని ఇంతకుముందు చెప్పాం, ఇంతింతై వటుడు ఇంతై తానింతై నభోవీధి నంతై తోయేద మండలాగ్రమణ కంతై అని ఆ విధంగా వామనావతారంలో భాగవతంలో చెప్పాడు. క్రమంగా ఒక్కొక్క స్టేజ్, ఒక్కొక్క లోకం దాటి ఎలా అయితే పెరిగాడో ఈయన కూడా అట్లా సముద్రం ఏ విధంగా పొంగుతూ ఉంటుంటుందో అట్లా. ఎందుకు సముద్రం ఇక్కడ దగ్గర చెప్పాడంటే, అక్కడ దగ్గరలోని సముద్రం ఉంది వీళ్ళకి, దాంతో పోల్చి చెప్పేసేసాడు. సముద్రం ఒడ్డునే కదా వీళ్ళందరూ ఉన్నది. అది పెరిగిపోతున్నాడు ఆయన హనుమ. ఆ పెరిగిపోతున్నటువంటి ఆ దృశ్యాన్ని మనస్సుతో గనక ఎవరైతే దర్శనం చేసుకుంటుంటారో వాళ్ళకి మిక్కిలి ధైర్యం వస్తుంటుంది. ఏమాత్రము సంశయం లేకుండా ఒక సంతోషకరమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. చాలా గొప్పదైనటువంటి ఆంజనేయ స్వామి వారు పైకి పెరుగుతూ ఉన్నాడు అనమాట. అందుకని కాంచనాద్రి కమనీయ విగ్రహం. కాంచనాద్రి, అద్రి కొండ, బంగారు కొండ. కొండ అంటే చిన్నదా, ఓ పెద్దగా ఉంటుంది. అట్లా పెరిగిపోయినాడు అని చెబుతున్నాడు. చెబుతూ ఇంకా ఆ తర్వాత ఇక వర్ణన చేస్తున్నాడు. ఆయన పెరిగిపోవటం అనేది వర్ణన చేస్తున్నాడు. ఎంతెత్తు పెరిగాడండి? ఒక 100 అడుగులు పెరిగాడా, 200 అడుగులు పెరిగాడా, 1 మైలు దూరం పెరిగాడా అని ఎవరిని ప్రశ్న వేసుకుంటుంటే దానికి సమాధానం చెబుతున్నాడు 11వ శ్లోకంలో. నిష్ప్రమాణ శరీర సన్ లిలంఘ ఈశ్వరర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాంచ పర్వతం. హనుమ నిష్ప్రమాణ శరీర. ప్రమాణము అంటే కొలత. ఇదిగో ఇంత ఉన్నాడండి, 1 మైలు ఎత్తు లేదు 2 మైలు. అసలు ఆ శరీరం కొలత లేకుండా ఉన్నాడండి. వామనుడు ఎలా అయితే పెరిగిపోయినాడో అట్లా పెరిగిపోయినాడండి అని చెబుతున్నాడు. అందుకనే హనుమ యొక్క ఆ రూపాన్ని దర్శనం చేసుకోవాలి. పెద్ద రూపం, పొడుగ్గా ఉన్నాడు ఆయన. ఎర్రంగా బంగారం ఆకారంలో ఉన్నాడు ఆయన. ఉండి ఆయన పెరిగాడు. పెరిగిన తర్వాత ఎందుకు పెరిగాడు అనంటే, అర్ణవం లిలంఘైషు. అర్ణవం అంటే సముద్రం. సముద్రమును లిలంఘైషు దాటటం కోసము పెరిగాడు.
సముద్రం దాటడం కోసం పెరిగాడు. పెరిగి ఆయన బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం. ఆ మహేంద్ర పర్వతాన్ని చరణాభ్యాం రెండు పాదముల చేత తొక్కి పెట్టాడు. బాహుభ్యాం పీడయామాస చేతులతో ఒత్తాడు. అంటే అర్థం ఏమిటి అనమాట, మనం కూర్చుంటాం చూడండి, రెండు కాళ్ళతో ఇట్లా మోకాలు ఇట్లా పైకి ఎగరాలి కదా, ఆయన రెండు పాదాలు కింద తొక్కాడు, చేతులేమో కింద తోటి నొక్కాడు. ఈ నొక్కేటప్పటికి ఏమవుతుంది అనమాట, అందుట్లో ఏమన్నా కొద్దిగా ఉన్నాడా, నిష్ప్రమాణ శరీర అబ్బో ఎంత ఉన్నాడంటే చెప్పలేనంత. ఎట్లా ఉన్నాడంటే చివరికి ఆయన ఓ పెద్ద రాయి ఉంటే దాని కింద చిన్న రాయి ఎట్టుంటుంది, చిన్న రాయి ఏమవుతుంది, గజగజ గజగజలు ఆడిపోతుంది. అంటే ఈయన అంత పెద్ద శరీరం వాడు ఆ కొండ మీద కూర్చుంటే ఎట్టుంది అని అంటే కొండ కనపట్లే, ఈయన కనపడుతున్నాడు. ఆ కొండ కింద ఈయన ఎట్టుంది అంటే చిన్న బండ ఉంది, అది మరి అటువంటిప్పుడు ఆ చిన్న కొండ అయిపోయింది కదా, కొండ చిన్నది అయిపోయింది కదా, అప్పుడు ఏమవుతుంది, ఆ ఒత్తిడికి ఏమైనా తట్టుకుంటుందా, తట్టుకోలేదు కదా. అది అందుకని నిష్ప్రమాణ శరీర సంలిలంఘ యుషురర్ణవం. ఇంకా ఆ చేతులతో నొక్కాడు, పాదాలతోటి తొక్కి పెట్టాడు. ఇదనమాట, ఈ పాదాలతోటి తొక్కి పెట్టి ఇట్లా ఈ విధంగా అనమాట. తర్వాత తర్వాత మహేంద్రగిరి ఆ సందర్భంలో ఏమైనది అని అంటే చలించిపోయిందిట మహేంద్రగిరి. మహేంద్రగిరి చలించిపోయింది అంటున్నాడు. ఏంటి, చచాల అచల, ఆ పదం చూడండి, చచాల అచల, చాపి చచాల కదిలెను, అచల కొండ. ఆ పదాన్ని విడదీసుకోండి, చచాల అచలహ చ అపి, ఆ కొండ కదలెను. ముహూర్తం కపిపీడిత, ఆ వానరుడు హనుమ పీడించేటప్పటికి ముహూర్తం ఒక క్షణకాలము అది కదిలిపోయింది. కదిలిపోయిందంటే ఏదో భూకంపం వచ్చినప్పుడు ఎట్లా కదిలిపోతుంటాయో అట్లా ఆ విధంగా కదిలిపోయింది అని చెబుతున్నాడు. అట్లా ఆ విధంగా ఆ కదిలిపోయింది అనమాట. ఏది, ఆ కొండ. ఆ కొండ కదిలిపోయేటప్పటికి ఆ ఇంకప్పుడు తర్వాత జరిగేటువంటి పరిణామాలు, చాలా గొప్ప విశేషాలు దీనిలో చెబుతూ ఉన్నాడు అనమాట. ఎట్లా అనమాట, అది సచలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత కరుణా పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయతు. ఆ కొండ కదిలిపోయేటప్పటికప్పటికి తరుణాం పుష్పితాగ్రాణం, వృక్షాలు, ఆ వృక్షములు బాగా పుష్పాలతోటి ఉన్నాయి. అవన్నీ ఒక్కసారి జలజల జలజల రాలి సర్వం పుష్పమశాతయతు, ఆ పుష్పాలన్నీ కూడా రాలి ఆ కొండ మీద ఒక్కసారిగా పడ్డాయి. కదిలిచేటప్పుడు కనుక మనం చెట్టును కానీ కదిలిస్తే చెట్టుకున్నటువంటి కాయలు పండ్లు పూలు అన్ని రాలి పడతాయి కదా, అంతే గదగదలు ఆడిపోయింది కదా కొండ, అదనమాట. ఇప్పుడు ఆ పూలు రాలి పడేటప్పటికి ఈయన ఈయన మీద కూడా పూలు రాలిపడ్డాయి. దానికి ఒక విశేషం కూడా చెబుతూ ఉన్నాడు 13వ శ్లోకంలో. తేన పాదప ముక్తేన పుష్పౌఘేణ సుగంధిన సర్వతత్సంవృత శైలో బభూ పుష్పమయో యథా. ఇప్పుడు ఆ వృక్షములన్నీ పూలన్నీ రాలినాయి, బాగా సువాసనలతో ఉన్నాయి. ఆ మహేంద్రగిరిని కప్పి వేసేసి అప్పుడు ఆ పర్వతం ఒక పుష్ప పర్వతము వలె పుష్పమయో శైల. ఇప్పుడు అక్కడ కొండ కనపడలేదట, దూరాన్ని చూస్తే పెద్ద పూల కుప్ప కనపడుతున్నదట. వర్ణన చూసుకుంటే వర్ణన ఎట్లా చేస్తున్నాడు, పెద్ద ఒక పూల కుప్ప కనపడుతుంది, పుష్పాల కుప్ప. అరే ఇక్కడ కొండ ఉండాలి, ఏం కనపడలేదే, దూరాన్ని చూస్తే పుష్పముల యొక్క కుప్ప కనపడుతున్నదట. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే ఈ వృక్షాల నుంచి వచ్చినవి. ఆ పర్వతానికి కూడా అభిషేకం చేస్తున్నారంటే పుష్పాల చేత. ఈ ప్రకృతి అది విశేషం. ఈయన ఒక మంచి కార్యాన్ని మొదలు పెట్టేటప్పటికి ఆ పుష్పాలు కూడా ఆ కొండనికి అభిషేకం చేస్తున్నాయి, ఈయన కూడా చేస్తున్నాయి.
అనగా పుష్పములు సేవిస్తున్నాయి ఈ మంచి కార్యానికి. ఇది లోపల ఉన్నటువంటి అర్థం. మనం దేవుళ్ళకి ఏం చేసినా పుష్పాలు లేకుండా ఏం చేస్తాము? కార్యక్రమం అర్చనలో ముందు పుష్పాలు లేకుండా. అట్లనే ఇక్కడ కూడా ఈ మంచి కార్యానికి అట్లా పుష్పాలు రాలినవి అని చెబుతూ 14వ శ్లోకంలో తేన చ ఉత్తమ వీర్యేణ వీర్యమానస్స పర్వత సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విప. ఇక్కడ ఆ హనుమ ఒకసారి పీడించేటప్పటికి ఏమైనదేనంటే మదజలము వలె ఏనుగు మదపు టేనుగులను ఉంటాయి కొన్ని, అవి పెద్దగా ఉంటాయి. వాటికి గండస్థలముల దగ్గర చెమట కారుతూ ఉంటుందండి. అంటే ఒక నీళ్లు మనం చెమట పడితే ఎట్టయితే ఉంటుందో వాటికి గండస్థలాల దగ్గర ఆ చెక్కిళ్ళ దగ్గర స్వేదం వస్తూ ఉంటుందిట. అటువంటి ఏనుగుల్ని మదపుట ఏనుగులు అంటారు. అదేనమాట. ఇప్పుడు ఆ మదపుట ఏనుగుని ఎందుకు ఉపమానం చెబుతున్నాడు అని అంటే ఇక్కడ విశేషము, ఇక్కడ ఆ సందర్భంలోట ఈ ఈ పర్వతం ఉన్నదే మదపుటేనుగు వలె ఆ కొండ మీద ఉన్నటువంటి ఇవి ఉంటాయి కదా సెలయేళ్ళు, అవన్నీ కూడా రకరకాలైనవి, అవన్నీ జలములను స్రవించెను. అనగా మదపుటేనుగు ఏ విధంగా అయితే చెక్కిళ్ళ నుంచి నీళ్లను స్రవిస్తుంటుందో అలానే ఆ కొండ అనే మదపుటేనుగు నీళ్లను అంటే ఈ సరస్సుల నుంచి లేకపోతే సెలయేళ్ల నుంచి నీళ్లు వచ్చి ప్రవహించాయి. అంటే ఒక్కసారి సెలయేళ్ళు ఎటుగుడి ఉంటాయి, కొండలు అనేటప్పటికి నీళ్లు ఉంటాయి. ఒక్కసారి అవన్నీ విరుచుకుపడ్డాయి నీళ్ళు, అది అర్థం ఏం లేదు. ఆ కొండల మీద ఉన్నటువంటి ఆ సరస్సులన్నీ కూడా ఒక్కసారి ప్రవాహాన్ని చేసుకున్నాయి. చెట్లు చెప్పాడు ముందు, తర్వాత సరస్సులు చెప్పాడు. చెట్లేమో పుష్పాలు వేసినాయి, ఇవేమో నీళ్ళని ప్రవహింపజేశాయి. అంటే కొండలో ఉన్నటువంటి విశేషం చేసిన కొండ గదగదలాడిపోయింది, నీళ్లు కూడా కొండలో ఉన్నటువంటి నీళ్లు కూడా బయటికి కక్కింది అని అర్థం అనమాట. ఆ విధంగా బాగా ఆ నీళ్లు కూడా వచ్చినవి అని చెబుతున్నాడు. ఇది నీళ్లు అనమాట. ఇది ఇక్కడ సలిలం సంప్రసుస్రావ, సలిలం అంటే నీళ్లు, సంప్రసుస్రావ ఆ కొండ నీళ్లను సుప్రసుస్రావ అంటే బయటికి పంపించేసింది. అంటే ఆ కొండ మీద నుంచి ఆ నీళ్లు బాగా వచ్చినవి. ఎలా ఉన్నది ఆ కొండ అంటే మదమ్మత్త ఇవద్విప, మదపు టేనుగు వలె ఉన్నది అని చెబుతున్నాడు. ఇది ఇంతటితోటి ఇక్కడ ఒక విశేషం ఉంది. ఇవన్నీ చెప్పకపోతే వాల్మీకి ఆయన కొండ ఎక్కాడు, ఆ కొండ మీద కూర్చున్నాడు, గర్రన్న పైకి ఎగిరిపోయినాడు అంటే సరిపోలా? ఇదంతా దేనికి 2 శ్లోకాలు చెప్పేసేసరికి అయిపోయా, ఇంకేముంది అక్కడ? ఈ కథ ఈ ఈ సర్గే అయిపోతుంది. ఈ సర్గే అయిపోతుంది. 2-3 శ్లోకాలతో చెప్తే ఇంకా అయిపోయా. అంతేగా జరిగేది. చివరికి ఏంటంటే కొండ మీద ఎక్కాడు, కొండ మీద పైకి ఎగిరాడు, అంతేగా చివరికి. కానీ ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు అని అది రావాలి. ఇక్కడ విశేషం ఎందుకంటే హనుమ యొక్క శక్తికి గజగజలాడిపోయింది ఆ మహేంద్ర పర్వతము అని. అదే ఆ పర్వతమే గజగజలాడిపోయింది అని చెబుతున్నాడు. అట్లా ఇక ఆధ్యాత్మిక చింతనలో ఉన్నది అది ఇంకొక శ్లోకం కాగానే చెబుతుంది. దీనిలో అసలు అర్థం ఏమిటో చెప్తాయి. పీఠ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వత రీతిర్నిర్వర్తయామాస కాంచనాంజన రాజతీ. ఆ హనుమంతునిచే మహేంద్రుడు పీడింపబడుతు చేత ఆ గిరిపై ఉన్నటువంటి బంగారము, నల్లని, వెండి శిలలు రాపిడిచే నలిగినవి. కొండలో ఏమిటనమాట రకరకాల ధాతువులతోటి రాళ్ళు ఉంటాయి. ఎర్రగా కొన్ని రాళ్ళు ఉంటాయి, నల్లగా కొన్ని రాళ్ళు ఉంటాయి, పసుపు వర్ణంతో కొన్ని రాళ్ళు ఉంటాయి, బంగారు వర్ణంతో రాళ్ళు ఉంటాయి. ఇవన్నీ ధాతువులు అంటారు ఇవన్నీ ఉండేటప్పటికీ ఇవి ఈ కొండని ఆయన తొక్కిపెట్టేసేటప్పటికి అప్పుడు ఏమైంది అంటే ఈ రాళ్ళన్నీ కూడా పరస్పరం రాపిడి కలిగింది. రాళ్ళు పరస్పరం రాపిడి కలిగేటప్పటికి ఆ మహేంద్రగిరి బంగారు, నల్లని, వెండి రేఖలతో ప్రకాశించింది. బాగా రాసుకున్నాయి రాళ్ళు. రాసుకునేటప్పటికి కాంతులు బాగా వచ్చేస్తున్నాయి. ఒక రాయి కనుక మనం పట్టుకొని పలుగురాయి ఆ పలుగురాయి కొడుతుంటే ఒక వెలుగు వచ్చేస్తుంటుంది. అట్లా ఆ విధంగా అనమాట. అనగా
ఆ మహేంద్ర పర్వతం మీద నుంచి మెరుపులు మాదిరిగా కాంతులు వచ్చేస్తున్నాయి. ఎర్ర కాంతులు, పసుపు కాంతులు, రకరకాల కాంతులన్నీ వచ్చేస్తున్నాయి. ఏమిటంటే దీనికి కారణం ఈ రాళ్ళన్నీ ఒకదానికొకటి రాపిడి చేసుకున్నాయి. అందువలన అంటే ఏమిటనమాట, ఈ మహేంద్ర పర్వతము హనుమ యొక్క కాలి యొక్క ఒత్తిడి, చేతుల యొక్క ఒత్తిడికే ఇలా అయిపోయింది. కాబట్టి ఆయన ఎంత ఉన్నాడో ఆలోచించాలి. అందుకనే లిలంఘీశ్వరర్ణవం నిష్ప్రమాణ శరీర సన్ ఒక మాట వేశాడు. ఆ ఒక్క మాట వేసి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. నిష్ప్రమాణ శరీర సన్, ఇంత శరీరము ఆయనది చెప్పడానికి వీల్లేదండి, అంత శరీరంతో ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చున్నాడండి అని అన్నాడు. అది ఎట్లా జరుగుతున్నది అని చెప్తూ ఇంకా విశేషం చెబుతున్నాడు అనమాట. ముమోచ శిలా శైలో విశాల సమశిలా మధ్యమే అర్చిష జుష్టో ధూమరాజీరివానల. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ మహేంద్రగిరి నుండి ఎర్రని నల్లని శిలలు అనేకాలు అన్ని కూడా రాళ్ళని జలజల రాలుతున్నాయి. ఈ రాలుతుంటుంటే ఆ రాళ్ళు ఎలా ఉన్నాయంటే కాలి ఒక్కొక్క రాయి ఎర్రగా ఒక నిప్పు కణికలాగా దొర్లుతూ ఉన్నాయట. ఇక్కడ కొండ మీద కిందకి దొర్లుతున్నాయట ఆ ఎర్రటి రాళ్ళు. ఎర్ర రాళ్ళు, నల్ల రాళ్ళు, పసుపు రాళ్ళు, ఇట్లా ఈ విధంగా 7 రకాలుగా. దాన్ని ఎలా వర్ణిస్తున్నాడంటే ఇక్కడ విశేషము అగ్నికి 4 సప్త జిహ్వుడు అని అర్థం. అగ్నికి 7 నాలుకలు ఉంటాయి. మనం యజ్ఞం చేసేటప్పుడు సప్త జిహ్వ 7 నాలుకలు ఉన్నటువంటి వాడు ఆయన. 7 నాలుకలు అంటే 7 రంగులతో ఉన్నటువంటి జ్వాలలు ఉన్నటువంటి వాడు అని అర్థం అనమాట. అది అలా అనమాట. అని వీటిలో మధ్యమ జ్వాల సులోహిత, 7 మధ్యమ జ్వాల పేరు సులోహిత, బాగా ఎర్రని. లోహిత అంటే ఎరుపు అని అర్థం అనమాట. సులోహిత అంటే బాగా ఎర్రని కాంతులతో రాళ్ళన్నీ కూడా బయట పడుతూ కిందకి వస్తూ ఉన్నాయిట, ఇది అర్థం. చూసుకోండి, దీనిలో విశేషమైనటువంటిది లోపల ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ మహేంద్ర పర్వతంలో ఉన్నాయి మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి, అది అర్థం. ఎట్లా ఎందుకు వస్తున్నాయి అనంటే పైన ఆయన కూర్చొని నొక్కేశాడు కాబట్టి. ఇది ఇక్కడ ఏమిటి యోగం ప్రకారంగా ఏమిటంటే విశేషము మూలాధార చక్రంలో మహేంద్ర పర్వతం ఉంటుంది. అంటే మహేంద్ర పర్వతం అని అంటే ఈ మహేంద్ర పర్వతం మీద ఎన్ని ఉన్నాయి? చెట్లు ఉన్నాయా? ఉన్నాయి. మృగాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా లెక్క ప్రకారం మన పర్వతం మీద ఎన్ని ఉన్నాయి? అన్ని రకాలు ఉన్నాయి. ఈ అన్ని రకాలు ఉన్నాయి అంటే ఈ మూలాధారంలో అందరూ కూర్చున్నారు. వీళ్ళందరూ కూర్చున్నారు. వీళ్ళందరూ కూర్చుండేటప్పటికల్లా ఈ మూలాధారంలో వీడు పైకి వెళ్ళలేడు. మూలాధారంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సంతోష పెట్టుకుంటూ అట్నే కూర్చుంటాడు, వాళ్ళని పట్టుకొని కూర్చుంటాడు వీడు. కాబట్టి మూలాధారంలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలంటే మూలాధారాన్ని తొక్కేసేయాలి, అనగా మూలాధారాన్ని జయించాలి, అది అర్థం. ఈ మూలాధారాన్ని జయించినప్పుడే వృక్షాలు ఉన్నాయి. వృక్షాలు అంటే దాని వేళ్ళు ఎట్ట పారుకొని పోనాయో చూడండి. ఆ వృక్షాలు ఎటువంటి సంసార వృక్షాలు, అవి అర్థం. ఆ సంసారం అనే వృక్షాలన్నీ ఒక్కసారి పెకలించి శుభ్రంగా వేళ్లతోటి సహా బయటకు వచ్చేసి, అదే అర్థం. అలానే మృగాలు, సింహాలు అవి ఏం చేస్తున్నాయి అనమాట, శుభ్రంగా భయపడ్డాయి, పరుగులు తీస్తున్నాయి, ఎటువంటి పరుగులు తీస్తున్నాయి. సింహాలు పరుగులు తీస్తున్నాయి అని అంటే అర్థం ఏమిటి? నీలో ఉన్న కామ క్రోధములు అనేటువంటివి ఉన్నాయి చూశారు, అవన్నీ నశించాలి, క్రూరత్వం నశించాలి. ఇవన్నీ ఎక్కడున్నాయి? మూలాధారంలో ఉంటాయి. మొత్తం కట్టలు కట్టుకొని మూలాధారంలో ఉంటాయండి, ఒక్కొక్కటి. 6 శత్రువులు మూలాధారంలోనే ఉంటారు. అట్లా అనమాట, అందరూ దానిలోనే ఉంటారు. అనగా వీడిని పతనం చేయటానికి ఎంతమంది అయితే ఉంటారో ఈ రాక్షసులు, ఈ రాక్షస గణమంతా అక్కడే ఉంటుంది. అదనమాట, ఈ రాక్షస గణమంతా అక్కడే ఉంటుంది. ఈ గణమంతా అక్కడ ఉండేటప్పటికి వీడు దానికి వశమైపోతాడు, వాళ్ళు వశం పట్టుకుంటారు, అదనమాట ఇది. అందుకని ఇక్కడ విశేషం ఏమిటంటే
నిష్ప్రమాణ శరీరస్సన్, పెద్ద శరీరాన్ని పొందాడు. ఎంతటి శరీరము అని అంటే చెప్పలేనంత శరీరము. ఆ శరీరం మనకు దేంతో పోల్చుకోవాలి? వామన అవతారంతో పోల్చుకోవాలి ఒకటి. ఇట్లా రెండో విశేషం దీనిలో ఒక చోట ఏం చెప్పాడంటే ఈయనని ఏనుగుతోడు పోల్చాడు. ఒక చోట అంత క్రితం మనకు వచ్చింది, ఏనుగుతోడు పోల్చాడు గజముతోటి. ఏమిటో తెలిసిన గజంతోడు పోల్చాడని అంటే లోపల మూలాధార చక్రంలో గజంతోడు పోలుస్తున్నాడని అంటే అర్థము అక్కడ గణపతి ఉన్నాడని అర్థం. గణపతి ఉన్నాడని అంటే అక్కడ మూలాధారం అంతా శుభ్రం అయిపోతుంది, అది అర్థం. ఇది వీటిల్లో ఉన్న అర్థాలు అన్నమాట. ఇప్పుడు మనకు గణపతిని అన్నిటికీ కూడా ముందు ఏ శుభకార్యానికైనా కానీ గణపతిని ప్రార్థిస్తున్నాం. ఎందుకు చేస్తాం గణపతి? అది విశేషం. ఎందుకు చేస్తామని అంటే మనకు మూలాధారం చక్రం నుంచే అన్ని ప్రారంభం అవుతాయి. కార్యక్రమాలన్నీ కార్యక్రమాలు అన్నీ కూడా మూలాధారం నుంచే ప్రారంభం అవుతాయి. ఆ ప్రారంభం అయినప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా రావాలి అని ఉద్దేశం. రావాలి అని అంటే లోపల ఎవరున్నారు? గణపతి కూర్చున్నాడు. గణపతి యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే ఆ మూలాధారంలో అనేక కర్మపాశాలు అన్నీ ఉంటాయి. ఆ కర్మపాశములు, పాపములు, పుణ్యములు రకరకాలన్నీ ఉంటాయి. అవి ఎప్పుడు ఏ సందర్భంలో పైకి విజృంభిస్తాయో మనకు తెలియదు. అందుకని గణపతిని ప్రార్థిస్తే అవి విజృంభించకుండా అవి నశిస్తాయి, అది అర్థం. గణపతిని ఆశ్రయించేది అందుకు అసలు విషయం. గణపతి అంటే అర్థం ఏంటి? ముఖం, గణపతి ముఖం ఏనుగు ముఖం. ఏనుగు ముఖం, ఆ ఏనుగు ముఖం ఎక్కడున్నది? మనకు మూలాధారంలో ఉన్నది. గణపతి మూలాధారంలో కూర్చున్నాడు. ఆ మూలాధారంలో కూర్చొని లోపల ఉన్నటువంటి ఈ కర్మపాశములు ఇవన్నీ చూసే వాటన్నిటినీ తెంచి పారేస్తాడు. అనగా సరస్సులో ఎట్లయితే సరస్సులో నీళ్లను అటు ఇటు ఈ ఏనుగు ఎట్లయితే గందరగోళం చేసి అవతల పారేస్తుంటుందో, తామ్రతోళ్ళను పీకి అవతల పారేస్తుంటుందో, అలానే ఈ ఏనుగు కూడా ఆ లోపల ఉన్నటువంటి ఈ గణపతి శుభ్రంగా అంతటినీ పీకి అవతల పారేస్తుంటాడు. మొత్తం ఆ సరస్సు మొత్తాన్ని గందరగోళం చేసేస్తుంటాడు. అంటే అర్థం ఏంటి? అంత గొప్పగా ఆ మూలాధార చక్రాన్ని నిర్మూలం చేసుకుంటూ తాను దాని మీద వశం చేసుకొని ఉంటుంటాడు గణపతి. అందువలన గణపతిని ఆరాధించటము. ఇది మాకు ఇక్కడ గణపతి ఉన్నాడు. ఇక్కడ ఎవరు లేరు అట్టుకుంటలే ఇక్కడ వాళ్ళు. మా ఇక్కడ గణపతి ఉన్నాడు. ఈ గణపతి ఉన్నాడు అన్నమాట. పాపం ఇప్పుడు నేను చెప్పిందంత పాపం వాళ్ళకేం తెలియదు. కానీ ప్రతి సంవత్సరం మాత్రం పెళ్లి చేస్తుంటారు ఆయనకి. మనం పెళ్లి చేశారు, దాన్ని ఏమంటారు, బ్రహ్మోత్సవాలు. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు వచ్చారో తెలుసునా అండి? వైధానసులు వచ్చారు. వాళ్ళు సగమేమో రామ కళ్యాణం చేశారు, సగమేమో ఈ కళ్యాణం చేశారు. అదేంత అయిపోయింది. అప్పటికి అర్చకుడు అన్నమాట, అదేంటండి రామ కళ్యాణం ఇట్లా చెప్పి, ఆ దేవుడు అంతా ఒకటేనయ్యా. దేవుడు వాళ్ళకి ఏమిటంటే ఈ మంత్రాలు రావు, గణపతి మంత్రాలు రావు వాళ్ళకి. ఆ గణపతి మంత్రాలు రాక వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే రావో అక్కడ రామ కళ్యాణం చేస్తుంటారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది అనమాట. అది కూడా హాస్యంగా ఉంటుంది. ఏంటంటే గణపతిని గురించి ఎవరికి తెలుసు అంటే స్మార్తులకు మాత్రమే తెలుసు. గణపతి మంత్రాలు స్మార్తులకే తెలుస్తుంది. గణపతి మంత్రాలు స్మార్తులకే తెలుస్తుంది. మన శంకరమఠంలో ఉన్నటువంటి స్మార్తులు ఉన్న వాళ్ళకే తెలుసు, అందరికీ తెలియదు. వీళ్ళు ఎక్కడొక్కడు పట్టుకొచ్చుకుంటారు, బజార్లో దొరికారు కదా అన్నట్టు. అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. సరిపోని ఏమిటంటే ఇక్కడ విశేషం, ఆయన ఇంత విశేషం చెప్పుకుంటున్నాం అనమాట. ఆ మూలాధార చక్రంలో వినాయకుడు గణపతి ఉంటాడు. ఆ గణపతి మనకు ఉన్నట్టు ఆ మూలాధార చక్రంలోనే అన్నీ ఉంటాయి. అన్ని అంటే పాపము, పుణ్యము, ఇంకా అనేకమైన శత్రువులు, అంతఃశత్రువులు, వీళ్ళందరూ కూడా అక్కడ చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు. కాబట్టి వాళ్ళని జయించాలి. అందుకోసం గణపతిని పట్టుకుంటే
గణపతి వాళ్ళని అందరినీ అంకుశంతో పొడిచి పారేస్తుంటాడు. అదే అర్థం. అది మన ఇంట్లో ఉన్నటువంటి అర్థం. ఇకపోతే దీనిలో 16వ శ్లోకం అయిపోయింది. 17వ శ్లోకంలో ఇంకా ఆ కొండ మీద ఉన్నటువంటి జంతువులు పక్షులు ఎన్ని ఉన్నాయి కదా, ఒక తొక్కు తొక్కేసేసాడు బాగా, ఒక గదగద ఆడిపోయింది. అప్పుడు ఆ సందర్భంలో జంతువులు ఇవి కూడా ఉంటాయి, అవి కూడా వాటి మీద నెత్తి మీద రాళ్ళు పడుతుంటాయి, చెట్లు పడుతుంటాయి, అవి గందరగోళంగా ఉంటుంటాయి కదా. కాబట్టి వాటి యొక్క ఆక్రందనలు చెబుతున్నాడు. ఎవరు? ప్రాణుల ఆక్రందనలు. ఇదే మనకు ఇప్పుడు చెప్పుకుంటున్నదే మన మూలాధారంలో ఉన్న కామ క్రోధ లోభమోహాలు. వాళ్ళు అంతర్శత్రువులు గడగడలాడిపోతున్నారు. అంతఃశత్రువులు. అది దానికి మృగములు అని పేరు పెట్టాడు. అది చూడండి, ఎవరన్నా కోపంగా ఉన్నాడు, ఏదైనా పని చేస్తున్నాడు, ఏరా నీకు మృగానివా జంతువువే అంటుంటారు చూడండి. అదేనమాట. నిజంగా వాడు మృగమా జంతువు కాదు, ఎందుకంటే చేయకూడని పని అనేటువంటిది క్రూర కర్మ చేశాడు కాబట్టి అంటుంటారు. కాబట్టి ఆ మూలాధారంలో ఉన్నటువంటి వాళ్ళు చూడండి, గిరినా పీడ్యమానేనా, ఆ పర్వతము చేత, పీడ్యమానేనా పీడింపబడి చేత, పీడ్యమానాని సర్వత ఆ కొండంతా కూడా పీడింపబడి, గుహావిష్టాని భూతాని అంటే గుహలు ఉన్నాయి, కొండ గుహలు. ఆ కొండ గుహలలో ఉన్నటువంటి భూతాని ప్రాణులు, వినేదుహు వికృతై స్వరై, వినేదుహు వికృతై స్వరై, వికృతమైనటువంటి స్వరములతో పెద్దగా అరిచాయి. వికృతములైనటువంటి స్వరములు అంటే భయంకరమైనటువంటి వాటికి వికృతముగా అరిచినట్టు. సహజంగా అరుస్తుంటాయి, సహజంగా అరుస్తుంటే ఓహో ఈ పక్షి అరుస్తున్నాయి మనం తెలుస్తుంది, ఈ జంతువు అరుస్తుంది తెలుస్తుంది, సహజ ధ్వనులు. ఇవి సహజ ధ్వనులు పోయి విపరీత ధ్వనుల్లోకి వచ్చేసింది. అంటే ఏమిటన్నమాట, ఏదో ప్రళయం వచ్చి పడ్డది, చచ్చిపోతున్నారా అందరూ అన్నట్టు. అది వాడు బాంబులు వేస్తుంటే, వాడు ఇజ్రాయెల్ వాడు వస్తే వాళ్ళు ఏడుస్తున్నట్ట. ఆ ఏడుపులు చూసి కొత్త రకంగా ఉంటాయి. బాంబులో ఏడుపులు అవి ఎట్టున్నాయి, మన టీవీలో చూపిస్తున్నాడు అట్లా. అట్లనే వికృతమైనటువంటి దుఃఖాలు స్వరాలతోటి వస్తున్నాయి అవి. ఎవరు? ఈ ప్రాణులు అన్నమాట. ఆ కొండ మీద ఉన్నటువంటి ప్రాణులు. అవి ఎక్కడున్నాయి? గుహాభిష్టాని భూతాని, కొండ గుహలలో ఉన్నాయి అవి. అవన్నీ కూడా పెద్దగా అరుస్తూ ఉన్నాయి, వికృత ధ్వనులు చేస్తూ ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే మూలాధారంలో ఉన్నటువంటి ఆ కామక్రోధాలు అనేటువంటి రాక్షసులు ఉన్నారే, మృగాలు, వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తున్నాడు. ఈ మూలాధారం అనేటువంటిది ఏంటి? సౌందర్యలహరిలో కూడా వస్తుంది. మూలాధారంలో రేచక, కుంభక, పూరక అనేటువంటి శబ్దాలు వచ్చు కదా. కుంభకం చేసి ఆ వాయువును కుంభకం చేసి బాగా పూరించి కుంభకం చేసి ఆ లోపల ఉన్నటువంటి 3.5 చుట్లతో ఉన్నటువంటి పాముని లేపితే ఆ పాము బుస్సున వస్తుంది అని యోగంలో. అట్లా అనమాట అది. ఆ యోగంలో అలా అనమాట అది. అప్పుడు వచ్చినప్పుడు ఆ సందర్భంలో పై దాకా వెళ్ళిపోతుందని మన యోగం దాని ప్రకారంగా మనం చెప్పుకుంటాం. ఇంకొక విధానంగా ఏమిటనంటే, గణపతిని ఆరాధించి, అది యోగ మార్గం. గణపతిని ఆరాధిస్తాం మనం. మనం యోగ మార్గంగా గాలిని పీల్చి ఇట్లా చెయ్యం, గణపతిని ఆరాధిస్తాం. ఈ గణపతిని ఆరాధించి అప్పుడు కార్యక్రమం నెరవేసుకుంటాం. అప్పుడు గణపతి ఏం చేస్తాడంటే మన మూలాధారంలో ఉన్నటువంటి రాక్షసుల్ని బయటికి పంపిస్తాడు. అది అనమాట. 2 విధాలు అనమాట ఇది. అర్చన ద్వారా ఒకటి, ఇంకొకటి ఏమిటనంటే యోగ మార్గం ద్వారా. అది అర్థం అనమాట. యోగ మార్గం ద్వారా అనంటే ఇందులో షట్చక్ర భేదన, అదే యోగ మార్గం ద్వారానే ఉంది దీనిలో. ఈ మొదటి ఒక సర్గలో యోగ మార్గం ఉన్నది అనమాట. ఇది సౌందర్యలహరిలో ఉన్నటువంటిది అనమాట. సరే సరే, ఇక్కడ ఆ కొండ మీద ఉన్నటువంటి సమస్త భూతములు కూడా, ఆ ప్రాణులు పెద్ద పెద్దగా అరుస్తున్నాయి రకరకాల ధ్వనులతోటి అని చెబుతూ 18వ శ్లోకంలో సమహాసత్వ సన్నాద శైల పీడా నిమిత్తజ పృథివీం పూరయామాస దిశశ్చ ఉపవనాని చ. సహ అంటే ఆ హనుమ, మహాసత్వ సన్నాద పెద్ద అయినటువంటి ధ్వనులు, మహాధ్వనులు, ఆ పెద్ద పెద్ద ప్రాణులు మహాధ్వనులు చేశాయి. ఎందుకనంటే శైలపీడ నిమిత్తజ,
ఆ పర్వతాన్ని పీడించడం వలన అప్పుడు ఆ పెద్ద పెద్ద ధ్వనులు చేశాయి. అప్పుడు పృథివీం పూరయామాస, ఆ ధ్వనులన్నీ కూడా ఈ భూమి అంతా నిండిపోయినవి, ఈ దిక్కులంతా కూడా ప్రతిధ్వనించాయి అని చెప్తున్నాడు. వాటి యొక్క ఆ ధ్వనులకు ఆ జంతువులు చేసినటువంటి ధ్వనులు పెద్దగా అరుస్తున్నాయి. ఆ అరుపులు దిక్కులంతా వ్యాపించి ఆ దిక్కులన్నీ నిండిపోయినాయి. అనగా చూసే వాళ్ళందరూ కూడా ఓ నాయన, దిక్కులన్నీ ఇంతంత పెద్ద పెద్ద ధ్వనులు, రకరకములైన ధ్వనులు. సింహం యొక్క ధ్వని విందాము ఇదివరకు అనుకున్నాం, ఇప్పుడు సింహం కూడా ఒక కొత్త రకంగా అరుస్తున్నది. ఇట్లా ఆ విధంగానే వీళ్ళన్నీ ఈ జంతువుల యొక్క ధ్వనులన్నీ కూడా ఇక్కడ విశేషం. అనగా హనుమ యొక్క గొప్పతనం చూసుకోండి, ఆయన యొక్క విశేషమైన ప్రజ్ఞ. కాబట్టి ఇప్పుడు ఏంటంటే చూసే వాళ్ళందరూ కూడా అక్కడ దగ్గరలో ఎవరున్నారు, వానరులు ఉన్నారు, వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళందరూ చూస్తూ ఈ పెద్ద పెద్ద ధ్వనులన్నీ కూడా వింటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళు రాళ్ళు జలజల రాలుతున్నాయి చూస్తున్నారు. ఆ నీళ్లు, కొండల మీద నీళ్లు జలజల ప్రవహిస్తున్నాయి చూస్తున్నారు. ఆహా, మన హనుమ చూసారా ఎంత ఎత్తు పెరిగాడో, ఎంత ఉన్నాడో, ఆ కొండనే గడగడలాడిస్తున్నాడు రా మనకి. ఇంక ఇప్పుడు ఆ సముద్రాన్ని దాటం ఒక లెక్క ఈయనకి. ఇది అర్థం. వాళ్ళు అక్కడ దృశ్యం చూస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి అనిపిస్తున్నది. మనకేమో ఇందులో ధ్వని గర్భితమైనటువంటి అర్థము ఇందులో మనకు ఉన్నది. ఇదే సుందరకాండలో ఉన్నటువంటి ధ్వని గర్భితమైనటువంటి విశేషము ఇది అనమాట. ఇంకా కొద్ది కాలం ఇంకా వస్తుండే కొద్ది ఇంకా మనం లోతుగా తీసుకుపోతాడు, విశేషంగా వస్తుంటుంది. ఇక ప్రారంభంలో అక్కడ మాత్రం మీరు ఎంతమంది అయితే ఆ హనుమను పట్టుకుంటారో ఆ హనుమ యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. అది గొప్పది. మొదటి సర్కల్లోనే ఉన్నది ఆయన యొక్క 5 ముఖాలు. ఏమిటి 5? పంచముఖ ఆంజనేయ స్వామి. ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఎక్కడెక్కడ వచ్చాడు, ఆయన యొక్క విశేషము, ఈ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క విశేషాలు కొత్త దీంతో సహా వస్తాయి దీనిలో. ఇప్పుడు మహేంద్రగిరిని మాత్రము ఆ గిరిలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా బయటికి పంపిస్తున్నాడు. అనగా మూలాధారంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కర్మపాశములు, పాపములు ఇటువంటివి, అలానే అంతఃశత్రువులు, కామక్రోధాలు, ఇటువంటి వాటన్నిటిని బయటికి పంపిస్తున్నాడు అని అర్థం అనమాట. అనగా జితేంద్రియుడు, ఇది అర్థం. ఈయన జితేంద్రియుడు, ఈయన ఇంద్రియములు జయించినటువంటి వాడు. అందుకనే మొట్టమొదటిలోనే చెప్పాడు ఏమిటనమాట, అతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ, అక్కడ చెప్పాడు. శత్రుకర్షణ అంటే జితేంద్రియుడు అని అర్థం. అది అట్లా అనమాట. సరే, ఇక్కడ అతను 18వ శ్లోకంలో సమహాసత్వ సన్నాద శైల పీడా నిమిత్తజ పృథివీం పూరయామాసాతిశస్య ఉపవనాని చ, ఆ ధ్వనులన్నీ దిక్కులన్నీ నిండిపోయినాయి. ఆ తర్వాత మహాసర్పాలు విషాన్ని గ్రక్కుతున్నాయి. కొండల మీద ఉంటాయి కదా సర్పాలు, కూడా ఉంటాయి కదా, అవిట కోపం వచ్చేసింది వాటికి. ఒక్కసారి అవి రాళ్ళని కరిచినీట. ఆ విష సర్పాలు ఏంటంటే ఆ కరుస్తున్నాయి అంటే ఆ విష సర్పాల్లో నుంచి అగ్ని జ్వాలలు ఉంటాయిట. ఆ అగ్ని జ్వాలలతో కరిచినీట ఆ రాళ్ళని. ఆ కరిచేటప్పుడు ఇట రాళ్ళు కూడా కరిగిపోతున్నాయిట. అంతటి భయంకరమైన సర్పాలు ఉన్నాయిట అక్కడ. అంటే అర్థం ఏంటనమాట, భయంకరమైన సర్పముల లాంటి శత్రువులు మూలాధారంలో ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి ప్రజ్వలించారు, లేచారు. ఆ లేచినటువంటి వాళ్ళందరూ కూడా ఏమైనారు, స్వామివారి పైన కూర్చుండేటప్పటికి అందరూ ఎటువంటి పరిగెత్తారు. ఇది అనమాట. వాళ్ళని గురించి చెబుతున్నాడు. శిరోభిక్ పృథివీ సర్పా వ్యక్త స్వస్తిక లక్షణై వమంథ పావకం ఘోరం తదంశు దశనై శిలా. శిరోభి పృథివీకి సర్పా, వాటి యొక్క శిరస్సులుట పృథివీ విశాలంగా ఉన్నాయి. ఆ పడగలు, పాము పడగలు చూస్తుంటే రాజపాము ఎంత ఉంటుంది, కానీ ఇక్కడ పడగలట అబ్బో విశాలంగా ఉన్నాయట. ఆ పడగలు, ఆ పడగల మీద ఏమున్నాయట అంటే స్వస్తిక్ ముద్రలు ఉన్నాయట. మీరు ఆ తాజ్మహల్ ఇవన్నీ చూస్తుంటే ఒక్కోసారి యు ఆకారంలో కొన్ని రకరకాలు ఉంటాయి, ఎట్లా అనమాట. ఇక్కడ స్వస్తిక్ ముద్ర అని చెప్పాడు. స్వస్తిక్ ముద్ర ఎట్లుంటుందో తెలుసు మనకి.
ఆ స్వస్తిక్ ముద్ర ఉన్నటువంటి సర్పాలు అంటే మహాసర్పాలు అని అర్థం. అది ఇంకా గొప్ప సర్పాలు. ఆ సర్పాలు ఉన్నాయి. ఆ సర్పాలుట వమంత కక్కిని. ఏం కక్కిని అంటే అవి ఘోరం పావకం, ఘోరం భయంకరమైన పావకం, అగ్నిని కక్కేసాయి. ఇక కక్కేస్తూ దదంచుకు దశనై శిలాహ, ఆ సర్పములు కక్కుతూ ఆ లోపల అగ్ని బయటకు వస్తున్నది. కోపంతో ఉన్నవి ఒక్కసారి ఆ కోరలతోటి అక్కడ రాళ్ళని కరిచినీట. పాము ఎట్లా చేస్తుంది అంటే అది మనం చూసి తొక్కినా చూడకపోయిన తొక్కినా అది నాకు అదంతా అనవసరం, నేను కాటేయటం నా పని అంటుంది. ఏమీ లేదయ్యా అటు పోతున్నది అనుకో వాటెక్కన కాటేసిపోతుంది. అది కాదు నా లక్షణం ఉంటుంది, అది కాదు. అందుకనే దుర్మార్గుణ్ణి పాముతో పోలుస్తుంటారు. అది ఇప్పుడు ఏంటనమాట, దీనికి కోపం వచ్చింది. ఏది పాముకి? ఈ ఒకటో రెండో పాములు అనేకం. ఈ పాములు కోపం వచ్చేటప్పుడు ఈ కోపాగ్నిని చూపించాయి. ఇక్కడ మనకు లోపల అర్థం కూడా ఉంది, అదే పట్టుకోవాలి. ఈ కోపాగ్నిని చూపించి ఆ పాములు ఏమి చేయలేక దగ్గరలో ఉన్న రాళ్ళని కరిచినీట. ఏమి చేయలేక ఎవరిని కరవాలి, నువ్వు చేతనైతే ఆయన విషయం ఖర్చుకోపోయి, ఆయన పైన కూర్చొని ఒక తొక్కు తొక్కాడు పో, చేతనైతే అక్కడికి పో. ఎక్కడికి? ఆయన దగ్గరికి ఏం పోతాయి ఇవి? ఒక తొక్కు తొక్కితే అన్ని ఎక్కడికక్కడ అన్ని పిండి పిండి అయిపోతుంటాయి. ఇవి కోపంతో ఏం చేసినీట, రాళ్ళని కరిచినీట. ఆ కరిచేటప్పటికి ఆ శిలలు కరిచేటప్పటికి ఆ శిలలు కూడా ఏమి కరిగిపోయినట్టు అని తర్వాత చెబుతున్నాడు. ఏమిటి దీనిలో విశేషము అని అంటే, మహా క్రూరంగా ఉన్నటువంటి సర్పాలంటే మనలో ఉన్నటువంటి అత్యంత చెప్పుకోదగినటువంటిది విశేషం ఏమిటి? చెడు గుణము. చెప్పుకోదగిన చెడు గుణం ఏమిటంటే అన్నిటికన్నా మూలం కోపం, కోపాగ్ని. ఈ కోపమును జయించినటువంటి వాడు క్రమంగా అన్నిటినీ జయిస్తాడు. కోపాన్ని జయించలేదనుకోండి, అప్పుడు వాడు 6 శత్రువులకి లొంగిపోతాడు. ఇది ఇక్కడ. అందుకనే కోపాగ్ని, అందుకని అగ్ని అని చెప్పాడు ఇక్కడ. ఈ కోపాగ్ని అనేటువంటిది మనిషిని త్రివిధం నరకస్యేదం అని దీనిలో కూడా చెప్పాడు అనమాట. నరకానికి తీసుకుపోయేటువంటిది ఏమిటయ్యానంటే ఏం అక్కర్లే, నువ్వు ఎంతన్నా చేయబోయా, దాన ధర్మాలు చేయి, అవి చేయి, ఇవి చేయి, యజ్ఞయాగాది క్రతువులు చేయి, ఓహో ఎన్ని చేసావో చెప్పలేమండి. కానీ కోపం మాత్రం ఓ బండెడు ఉంది. అప్పుడు దానికనే మనకు భారతంలో కూడా చెప్పాడు ఏమిటంటే, ఎంత చేసినా కోపము తపముంజరచును అని చెప్పాడు. మొట్టమొదట కోపం వలన ఏమిటనమాట, నువ్వు ఎంత తపస్సు చేసినా తపస్సు కాస్త పోతుంది. అలానే యజ్ఞయాగాదులు చేసావో అవి మొత్తం పోతాయి. అన్ని పోయి చివరికి నీకు బ్యాలెన్స్ నిల్ బ్యాలెన్స్ కాబట్టి నువ్వు ఎక్కడికి పోతావా అని అంటే, ఈ కోపం అనేటువంటి ప్రభావం వలన నీవు జంతువుగా వెళ్ళిపోతావు. ఆ జంతువుల్లో కూడా కోపిష్టి జంతువు ఏదిందో దానికి పోతావు. అది చెప్పారు. కోపిష్టి మామూలుగా ఊరికనే కోపం వచ్చేటువంటి జంతువు ఏమిటో ఆ కుక్కో నక్కో పిల్లో గిల్లో ఏదో ఒకటి వెళ్ళిపోతావు అని అంత చెబుతున్నాడు. అందుకని కోపం అనేటువంటిది జాగ్రత్త. మాట్లాడితే కోపం అండి ఆ మహానుభావుడికి. పెద్దవాడే ఏం చేస్తాం మరి. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉంటుంటారు అక్కడక్కడ. ఎందుకంటే మాకు జీవితంలో చాలా మందిని చూసాం. మీ ఎన్ని తలకాయలు చూసుంటాం అనుకుంటున్నావు? మీరు చూసినన్ని తలకాయలు మీరు ఎవరు చూడలేదు. ఎవరంటే ఉపాధ్యాయుడు లెక్చరర్గా నా పిల్లలకు పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారే, నా 37 సంవత్సరాల వయస్సులో ఎన్ని తలకాయలు చూశానో చూసుకోండి మరి. రకరకములైనటువంటి తలకాయలు చూశాను. ఓ కోపిష్టి తలకాయలు, ఓ రకరకాలు అనేటువంటి అలా అనమాట. అందుకని అనమాట. అందువలన ఏంటంటే కోపము అనేటువంటిది ఇది అనగల కోపము వలన ఘనత కొంచెం అయిపోవు. కోపం అనేటువంటి ఉంటే వాడి యొక్క గౌరవం అదంతా కూడా చిన్నదైపోతుంది. వాడు పెద్ద గౌరవం ఉందండి వాడికి, కోపం మాత్రం ఉందండి. చూసుకోండి. ఈ కోపం అనేది ఈ జనాన్ని ఇప్పుడు జరుగుతున్నది, లోకంలో జరుగుతున్నది అదే. మన టీవీ పెట్టగానే బాంబులు వేసుకుంటున్నారు, అదే కోపం.
వాడి కోపం వీడి కోపం, వీడు ఊరుకుంటాడు, వాడు ఊరుకుంటాడు. ఇదే కోపమే ప్రధానమైనటువంటి. కాబట్టి కోపం అనేటువంటిది ఇది. కాబట్టి మన మూలాధారంలో కోపం అనేటువంటి శత్రువు ఉంటే మనల్ని పడగొట్టేస్తాడు, మనల్ని నరకానికి పంపిస్తాడు, జాగ్రత్త అని మనకు వాల్మీకి మహర్షి చెబుతున్నాడు. ఇది అనమాట. అది ఎట్లా చెబుతున్నాడంటే సర్పములతోటి పోల్చి చెబుతున్నాడు ఇది అని చెబుతూ 20వ శ్లోకంలో విశేషం అనమాట. తాస్తాస విషై దుష్టా కుపితై తై మహాశిలాః జజ్వలు పావకోద్దీప్త విభుశ్చ సహస్రధ. ఆ మహాసర్పములు మహాకోపంతో విషమును కక్కుతూ శిలలను కరిచాయి. ఆ శిలలు వాటి విషాగ్నికి దగ్ధమై భయంకరమైన ధ్వనులతో మొక్కలు మొక్కలు, ఆ రాళ్ళు కూడా టపా 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 వేలిపోతున్నాయి. నిప్పులో రాళ్ళేస్తూ కూడా వేసామంటే మనకు అప్పుడప్పుడు పగులుతుంటుంటాయి పగిలేటప్పుడు. అట్లనే ఆ అగ్ని గిట రాళ్ళు టపా టపా పగిలిపోతున్నాయి. అబ్బో, దీన్ని బట్టి ఆ పాములలో ఉన్నటువంటి విషాగ్ని ఇక మనం వర్ణనాతీతం. అటువంటి సర్పాలు ఉన్నాయి ఆ కొండ మీద, అవన్నీ కూడా ఇలా చేస్తున్నాయి అని చెబుతున్నాడు అనమాట. దీని తర్వాత యాని చ ఔషధ జాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానా నసేకు శమితం విషం. ఆ పర్వతమున విషమును నశింపజేయగల ఔషధాలు కూడా చాలా ఉన్నాయి, కానీ అవి మహాసర్పముల విషాన్ని కూడా హరించలేవు. అవి కూడా మెడిసిన్స్ చాలా ఉన్నాయట. ఇప్పుడు కొండలు ఉన్నాయి అనుకోండి, కొండల మీద మెడిసిన్స్ ఎక్కువ దొరుకుతాయి, వనమూలికలు ఇవన్నీ అంటుంటారే వాటి. అవి ఔషధాలు ఉన్నా కానీ ఈ పాముకున్నటువంటి అగ్ని అనేటువంటి విషాన్ని పోగొట్టలేకుండా ఉన్నాయి. అంతటి గొప్ప విషాగ్ని ఉన్నది ఈ పాములలో అని చెబుతున్నారు. కాబట్టి ఆ విషాగ్ని చిమ్ముతూ ఉంటుంటారు కొంతమంది రకరకములైనటువంటి భావాలతో, రకరకములైన వాక్కులతో. ఈ విషయము మనకు తర్కశాస్త్రంలో శాబ్దికల్లో వస్తుంది. తర్కశాస్త్రం అక్కడ చెప్పుకుంటాం అనమాట. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందువల్లనే సుందరకాండ చదువుతుంటుంటే అర్థం చేసుకొని ఏమిటనమాట, మనం కోపం అనేటువంటి దాన్ని త్యజించాలి. కోపం అనేటువంటి దాన్ని వస్తే దాన్ని ఎలా చేసుకోవాలి, అదే విషయం మన దీనిలో డిడి యాదగిరిలో మాట్లాడాను. కోపం, ఆ కోపాన్ని ఎలా కోపం రాకుండా తెచ్చుకోవాలట, కోపం కూడా కావాలట, కోపం కూడా కావాలట, కోపం కూడా కావాలట. కోపం గురించి చెప్పమని నేను ఆ రోజు రిక్వెస్ట్ చేశాను. అది వస్తుందండి, సోమవారం వస్తుంది. అది రేపు సోమవారం వస్తుంది, 9వ తారీఖు. అదేనమాట. అది ఆ కోపం కూడా కావాలి. కోపం లేకపోతే ధర్మ సంస్థాపనార్థాయ గామం కుదరదు. అదేంటి, దాన్ని ఇది ఎలా ఉపయోగించుకోమన్నాడంటే ఒక ప్రయోజనానికి ఉపయోగించుకొని, ఆ ఉపయోగించుకోగానే దాంతో అయిపోయింది, తీసి అవతల వారేయన్నాడు. దాన్ని తీసి అవతల వారే. నువ్వు కత్తి ఎప్పుడు బొడ్లో పెట్టుకొని తిరగవాకవయ్యా. కత్తి ఎప్పుడు పెట్టుకుంటావయ్యా అంటే ఏదో సందర్భం పట్టుకో కత్తి, అది అర్థం. నువ్వు ఎప్పుడు బొడ్లో పెట్టుకొని చేతిలో పెట్టుకొని తిరుగుతున్నావు అంటే అప్పుడు నీకేమనిపిస్తుంది, చూసిన వాళ్ళల్లో నరకాలనిపిస్తుంటుంది. కాబట్టి ఆ కోపం అనేటువంటి దాన్ని, ఆ ఆయుధాన్ని ధర్మం కోసం, మంచి కార్యం కోసం ఉపయోగించుకునేటట్టు చూడము అని. ఇది మనకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనకు అనేక విషయాల్లో వస్తూ ఉంటుంది, కనపడుతున్నాయి. ఇంట్లో గృహంలో ఉంటుంది, బయటికి పోతే ఉంటుంది, ఓహో చాలా ఉంటాయి. సందర్భాలు, చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. అది సరే ఇవన్నీ అని ఈ విధంగా చెబుతూ దీనిలో ఆ తర్వాత అసలు విషయంలోకి దీనిలోకి వస్తున్నారండి. ఎవరంటే ఇప్పుడు దాకా చెట్లు, జంతువులు, మృగాలు చెప్పుకుంటూ వచ్చాడు, పావులు కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక కొండ మీద ఎవరున్నారంటే విద్యాధరులు, తాపసులు, వీళ్ళు ఉన్నారు. వీళ్ళ సంగతి ఏమిటి అని. మరి గడగడలాడిపోతున్నది కదా కొండ, ఇవన్నీ పరిగెత్తుతున్నాయి కదా ఈ జంతువులు, వీళ్ళ సంగతి ఏమిటి అంటున్నాడు. భిద్యతేయం గిరిభూతై ఇది మత్వా తపస్వినః త్రస్త విద్యాధర తస్మాత్ ఉత్పేతు స్త్రీ గణై సహా. ఇక్కడ చెబుతున్న విద్యాధరులు కూడా భయపడి తమ భార్యలతో ఆకాశమునకు వెళ్ళిరి.
భిద్యతే అయం గిరిహి, ఈ గిరి కొండ భేదింపబడుతున్నది అని తెలుసుకొని, మత్వా తెలుసుకొని, తపస్విన తపస్సులు చేసేటువంటి ఆ ఋషులు వాళ్ళు త్రస్తా భయపడి వాళ్ళు పరిగెత్తారు. ఇక విద్యాధరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉత్పేతు పైకి ఎగిరారు. ఒక్కసారి పైకి ఎగిరారు. ఎవరితోటి వెళ్ళి ఎగిరారు అంటే స్త్రీ గణై సహా వాళ్ళ భార్యలతోటి సహా పైకి ఎగిరారు. వీళ్ళేమో ఎవరు ఋషులేమో వాళ్ళేమో పరిగెత్తారు, వీళ్ళేమో పైకి ఎగిరారు ఆకాశాన్ని. వీళ్ళకి విద్యాధరులకి శక్తులు ఉంటాయి వాళ్ళకి, అట్లా అనమాట. వాళ్ళు పైకి ఎగిరారు. ఇప్పుడు ఒక విశేషమైనటువంటి చెబుతున్నాడు అనమాట. ఈ పైకి ఎగిరే ముందుగా దీనిలోనే ఆకాశంలో ఎగిరిన విద్యాధరులు ఉన్నారే, వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారట? ఈ విద్యాధరులు అనేటువంటి వాళ్ళు దేవతల్లో ఒక భాగం. వాళ్ళు ఏం చేస్తున్నారట? పానభూమి గతం హిత్వా, అసలు వీళ్ళు పానభూమిలో కూర్చున్నారు, బాగా హాయిగా తాగుతూ కూర్చున్నారు. దాన్ని పానభూమిని హిత్వా వదిలివేసేసి అక్కడనే పడేశారు. ఆ గ్లాసులు అన్ని, తాగేటువంటి గ్లాసులు పాత్రలు ఉన్నాయి, అవి హైమమాస భాజనం బంగారు పాత్రలు అవి. పాత్రాణి చ మహార్హాణి కరకాంశ హిరణ్మయాన్, బంగారపు పాత్రలు అవన్నీ, వాటన్నిటిని కూడా వదిలేసి పరిగెత్తారు. కరకము అంటే అర్థం ఏంటంటే మద్యము తాగేటువంటి ఒక గ్లాసుని, ఒక పాత్రని కరకము అంటారు. వీళ్ళు కూర్చొని హాయిగా టేబుల్స్ ముందు కూర్చొని, రౌండ్ టేబుల్స్ కూర్చొని, ఆ విద్యాధరులు వాళ్ళ భార్యలు వాళ్ళందరూ కూర్చొని హాయిగా ఈ సురాపానం చేస్తూ కూర్చున్నారట. అంటే బాగా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సందర్భంలో ఒక్కసారి హనుమ గారు అక్కడ కూర్చొని ఒక తొక్కు తొక్కేటప్పటికి ఇక ఏదో వచ్చిందిరా, మీద పడ్డదిరా మనకి అని, ఏ ప్రళయం వచ్చిందో ఏమిటో మనం రక్షణ చేసుకుందామని ఆ పక్కన భార్యలను కూడా చేతులు పట్టుకొని ఒక్కసారి ఆకాశానికి పైకి పైకి ఎగిరేదట. అంతే, పైన నిలబడట విద్యాధరులు. చూడండి ఎంత ఇది ఒక చమత్కారంగా కనబడుతుంటుంది. ఇది ఒక చమత్కారంగా కనబడుతుంది అనమాట. విద్యాధరులు కదయ్యా, మీకేదో శక్తులు ఉన్నాయిగా, అవి ఆ శక్తులు ఉంటే మరి ఆ శక్తులను ఉపయోగించరాదు, భయపడి పరిగెత్తేసావు పైకి ఆకాశానికి. అదనమాట. పానభూమి వదలి, పానభూమి గతం హిత్వా అంటే వదిలేసేసి అనమాట. వీళ్ళు బంగారు పాత్రలను, ఈ భోజన పాత్రలన్నిటి కూడా అన్నిటిని వదిలేసేసి, ఆ పాత్రలను కలశాలను అన్నింటిని వదిలేసేసి పైకి ఎగిరారు అని చెబుతూ 24వ శ్లోకంలో లేహ్యానుచ్చా వచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ ఆర్షభాణి చ చర్మాణి ఖడ్గాంశ కనకత్సరూన్. ఇక్కడ విశేషం 23లో కూడా ఒక విశేషం ఏమిటంటే వాళ్ళు తాగుళ్ళన్నీ మానేసి పైకి ఎగిరారు అని అర్థం. ఏమిటో తెలిసిన దీనిలో ఇదంతా మూలాధారం మనం చదువుకుంటున్నాం. ఏమిటంటే దీనిలో విషయ సుఖాలు అర్థం. అది విషయ సుఖాలు వదిలేయాలరా, జితేంద్రియుడు కావాలంటే అనేది అర్థం చెప్తున్నాడు. జితేంద్రియత్వం, ఇదంతా జితేంద్రియత్వాన్ని చెబుతున్నాడు. విషయ సుఖాలు వదిలేస్తేనే కానీ జితేంద్రియత్వం. అందుకని వీళ్ళు విషయ సుఖాల్లో ఉన్నారుగా, వీళ్ళు పైకి ఎగిరారు. వీళ్ళు ఇక 24లో లేఖ్యానుచ్చ వచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ ఆర్షభాణి చ చర్మాణి ఖడ్గాంశ కనకత్సరూన్. ఇక వాళ్ళు తినేటువంటి పంచభక్ష్యాలు ఉన్నాయి, లేహ్యాలు, చోష్యాలు, భక్ష్యాలు, మాంసాహారాలు. ఇవన్నీ కూడా వృషభ చర్మాలతో చేసిన డాళ్ళు దాంతో చేస్తారట, వృషభ చర్మంతో. బంగారు ఖడ్గాలను అచటే వదలి వెళ్ళిరి పైకి. ఎవరు? విద్యాధరులు. ఇక ఇవన్నీ తింటున్నటువంటి అవి కూడా ప్లేట్లు వదిలేసేసారు. అయ్యా ఇదేదో మీద పడ్డది, ఒక్కసారి లయం అయిపోతున్నదేమో సృష్టి అని భయపడి ఒక్కసారి పరిగెత్తేసారు. అనగా ఏంటనమాట, మనిషికి ఒక్కొక్కసారి ఎవడో ఉన్నట్ట ఇల్లు తగలబడుతున్నదట. వామ్మ ఇల్లు తగలబడుతుందా, బరబర పరిగెత్తుకుంటూ పోతున్నట్ట. ఇల్లు తగలబడుతున్నది, అయ్యో ఇల్లు తగలబడుతున్నదని మరి ఇల్లు పరిగెత్తుతా ఏమిదిరా, నీళ్లు వచ్చిపోయాలరా, అది లేదు వీడికి. చూడండి గమ్మత్తుగా ఉంటుంది చాలా కొన్ని సందర్భాలు. ఇల్లు తగలబడుతుంటే వాళ్ళు వచ్చి 10 మంది వచ్చి చూస్తూ కూర్చుంటారు. కొంతమంది సెల్లులు తీసుకుండేవాళ్ళు ఇల్లు తగలబడుతుంటే ఒక్కడు కూడా నీళ్లు వేయడు. ఎట్లా ఉంటుంది అనమాట. ఆలోచన ఉండదు ఇదేమిటనని. వీళ్ళకి
ఇది ఏమిటి, ఎందుకు వచ్చింది ఏమిటని విద్యార్థులు ఆలోచించారా? ఒక్కసారి భూమి కంపించేటప్పటికి, ఇది చూడండి, భూమి భూమి కంపన వస్తుంది చూడండి, ఎర్త్ క్విక్ వచ్చినప్పుడు ఇళ్లలో నుంచి వాళ్ళందరూ బరబరా బరబరా ఎవడికి వాడే పరిగెత్తుతూ ఉంటుంటాడు. ఎవడికి వాడే ఇళ్లలోంచి బయటికి పరిగెత్తుంది, ఎందుకంటే అది కాసి మీద పడుతుంది ఎవరని. అట్లా అనుకుంటున్నారు వీళ్ళు విద్యార్థులు. అనగా ఈ మూలాధారంలో ఉన్నటువంటి ఈ విషయ సుఖాలన్నింటినీ కూడా వదిలేసేయాలి. ఎప్పుడు ఆయన ఒక్కసారి ఈ తొక్కేటప్పటికి, అనగా ఈ మూలాధారాన్ని నొక్కేసేయాలి అని అర్థం అనమాట. ఈ మూలాధారంలో ఉన్న కొండను పగలగొట్టేసేయాలి అని అర్థం. అది అప్పుడు మూలాధారం ఫ్రెష్ అయిపోతుంది, శూన్యం అయిపోతుంది. ఆ శూన్యం అయిపోయినప్పుడు అక్కడి నుంచి ప్రారంభం జరుగుతుంటుంది అనమాట. అది అప్పుడు జితేంద్రియత్వం అంటే అది. మూలాధారాన్ని మొట్టమొదటి జయించాలి. ఒకటో మెట్టు ఎక్కితేనే కదా నీవు రెండో మెట్టుకు వెళ్ళేది. ఒకటో మెట్టు ఎక్కకుండా రెండో మెట్టు కట్టి వెళ్తావయ్యా. ఒకటో మెట్టు ఎట్లా, మొట్టమొదటి మెట్టు ఎట్లా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ మొదటి మెట్టే పై మెట్లకి, ఈ 6 మెట్లకి బలం. మనం ఇక్కడ చూడండి, ఎక్కడైనా మెట్లు, దేవుడి గుడి దగ్గర మెట్లు చూస్తుంటే మొదటి మెట్టు విశాలంగా ఉంటుంది, బాగా ఇదిగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. అట్లనే ఇదే అనమాట. కాబట్టి మూలాధారాన్ని జయించాడనంటే దాని తర్వాత స్వాధిష్టానాన్ని సులభంగా జయిస్తారు. అదే విషయం దీనిలో కూడా మనకు వస్తుందన్నమాట ఇది అని చెబుతూ, ఇకపోతే వాళ్ళు ఎలా ఉంటున్నారో, కృతకంఠ గుణాక్షీవా రక్తమాల్యానులేపనా రక్తాక్షా పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే. ఆ విద్యాధరుడ కృతకంఠ గుణాక్షీవా, విద్యాధరులు కంఠానికి బంగారు హారాలు వేసుకున్నారట, మద్యపానం చేత మత్తెక్కున్నారట, శిరస్సులపై ఎర్రని పూలమాలలు ధరించున్నారు, శరీరానికి ఎర్రచందనం పూసుకున్నారు. వారిలో కొందరి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, బాగా తాగారు కదా, ఎర్రగా ఉన్నాయి మద్యపానం వలన. మరి కొందరి కళ్ళు పద్మావల వలె అందంగా కనబడుతున్నాయి. ఇదంతా విషయ సుఖాలు, అది అర్థం. విద్యాధరులు అలా ఉన్నారట అని చెబుతున్నాడు. విద్యాధరులు అనేటువంటి వాళ్ళు ఇట్లా ఉన్నారు. మనకి ధ్వనిగర్భితమైన అర్థం ఏమిటంటే, విషయ సుఖాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఇదిగో ఆభరణాలు అని అర్థం ఏంటి, సంపదలు. సంపదలు కావాలి అని మత్తెక్కి సంపదలు ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఏం చేస్తాడంటే మద్యం సేవిస్తాడు. సంపదలు పెరిగేటప్పటికల్లా వీడు దేనిలో పోతాడంటే మకార త్రయంలోకి పోతాడు. ఇది నేను వివరం చెప్పక్కర్లేదు. అది ఈ సంపదలు అంత పనిచేస్తాయి. అది దానివల్ల వాడు విషయ సుఖాల్లోకి పోయి చివరికి తానే ఇదైపోతాడు. అది ఇది అందువల్ల వీటిని గురించి కూడా చెబుతున్నాడు. విద్యాధరులు అనే పేరు పెట్టి చెబుతున్నారు అనమాట వీళ్ళు. ఇంకా 26లో హారనూపర కేయూర పారిహార్య ధరా స్త్రియ విస్మిత సస్మిత తస్తు ఆకాశే రమణై సహా. విద్యాధరులందరూ కూడా వీళ్ళు కంఠానికి హారాలు వేసుకున్నారు, కాళ్ళకి అందెలు వేసుకున్నారు, చాలా అందంగా కనబడుతున్నారు, చేతికి బంగారు కడియాలు వేసుకున్నారు, ప్రియులతో చిరునవ్వులతో ఉన్నారు. ఇంకా దర్శయంతో మహా విద్యాం విద్యాధర మహర్షయ సహిత తస్తురాకాశే వీక్షాంచకృశ్చ పర్వతం. ఆ విద్యాధరులు మహర్షులు గగనంలో ఒక చోటకి చేరారు. అందరూ కూడా వారు ఆకాశంలో నిలువగల, అనగా ఈ కొండ మీద మహర్షులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆకాశాన్ని చేరారు. ఈ విద్యాధరులు వీళ్ళు అందరూ కూడా ఒక గుట్టగా చేరారు. అక్కడ చేరి వాళ్ళందరూ కూడా మహావిద్యలను ప్రదర్శిస్తూ మహేంద్ర పర్వతమును దర్శిస్తున్నారు. ఆ విద్యలను ప్రదర్శిస్తున్నారు ఆకాశంలో ఉండి. ఆకాశంలో నిలబడాలి కదా, మరి ఆ విద్య కనుక వస్తేనే నిలబడగలుగుతారు. ఆ విద్యలతోటి ఆకాశంలో నిలబడి ఈ మహర్షులు, ఆ విద్యాధరులు వాళ్ళు ఇక మాట్లాడుతున్నారు. ఇక్కడి నుంచి విశేషమైనటువంటిది ఆ హనుమ గురించి చెబుతున్నాడు అన్నమాట, మహర్షుల వాక్కులు. ఇట్లా దీని ప్రకారంగా మళ్ళీ మనకు శుక్రవారం నాడు మనం ప్రారంభం చేద్దాం. అంతవరకు శుభం భూయాత్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగం శాంతి. శుభం భూయాత్తు.